కావలి పట్టణ పరిధిలో ఉన్న విద్యా సంస్థల బస్సులు విధిగా నిబంధనలు పాటించాలని కావలి డీఎస్పీ వివి రమణకుమార్ తెలిపారు. కావలి పట్టణంలోని జెడ్పీ మైదానంలో విద్యా సంస్థల బస్సులను సిఐ రంగనాథ్ గౌడ్, ఎస్ఐ సుమన్లతో కలిసి డీఎస్పీ రమణకుమార్ ఆదివారం తనిఖీ చేశారు. సరైన పత్రాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. స్కూల్ వాహన డ్రైవర్లు లైసెన్స్, వాహన పత్రాలు లేని పక్షంలో బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి బస్సులో డ్రైవర్తో పాటు ఒక అసిస్టెంట్ ఉండాలని డీఎస్పీ సూచించారు. బస్సులో డ్రైవర్ నడవడికపై అనుమానాలు ఉన్నా, మద్యం సేవించి ఉన్నా సమాచారం ఇవ్వాలన్నారు. పేరేంటి మీ పేరు? డ్రైవింగ్ లైసెన్స్ మీకు డైవీ లైసెన్స్ ఉంటుంది, కంపల్సరీ అమ్మ డైవీ లైసెన్స్ ఉంటుంది. బస్సు డ్రైవర్ తీసుకున్న ఏం తీసుకుంటా వాటికి డైవీ లైసెన్స్ తీసుకుంటాం. మామూలు లైసెన్స్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ పెడుతుంది ముందు. అది సెలవు ఉంటే సెలవు చూస్తాం. ఒక పేపర్ ఉండాలి ఇప్పుడు కూడా. పేపర్ ప్రింటర్ తీసుకోవాలి కదా. మీకు ఎప్పుడు దాకా లైసెన్స్ వ్యాలిడిటీ? బస్సు పెట్టుకున్నప్పుడు 1626 చేస్తాయి. వ్యాలిడిటీ May 31, 2027 వరకు. దీనికి అటెండెన్స్ ఉంటుంది. ప్రతి బస్కి అటెండెంట్ ఉండాలి. బస్సు డ్రైవర్ నడుపుతుంటాడు. లోపల పిల్లలు కూర్చొని పిల్లలు తొంగి చూస్తున్నారా లేకపోతే బయట పెడుతున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు చూస్తానన్నారు. తమ తమ పిల్లల్ని ఏంటంటే స్కూల్ బస్సులు ఎక్కిచ్చేసి స్కూల్కి కాలేజీకి పంపిస్తున్నారు. ఈ విధంగా పంపించే క్రమంలో ఏంటంటే ఏదైతే బస్సులు ఉండే పిల్లలు వెళ్ళే బస్సులు ఈ సరిగా కండిషన్ లేక ఒక్కోసారి రోడ్డు మీద మొరాయిస్తాం కానీ, లేదా పల్టీలు కొడతాం కానీ, లేదా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటిని నివారించడం గాను మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు, ప్రత్యేకించి మా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు మేము ఈ రోజున సండే రోజున అంటే 19వ తారీఖు నాడు మొత్తం ఏదైతే కావాలో 1 టౌన్ ఏరియాలో బస్సెస్ ఏదైతే స్కూల్కి సంబంధించిన బస్సులు మూవ్ అవుతున్నాయో దానికి సంబంధించిన అన్ని బస్సులు కూడా ఈరోజు ఇక్కడ మన జడ్పీ గ్రౌండ్స్ కావాలకే పిలిపించడం జరిగింది. అన్ని బస్సులు కూడా తీసుకొచ్చారు. ఆ డ్రైవర్లు, ఆ మేనేజర్లు అందరూ వచ్చారు. ప్రతి బస్సు కూడా ఫిట్నెస్ ఎప్పుడు తీసుకున్నారు అంటే బస్సు ఫిట్నెస్ ఆర్టీఓ ఆఫీస్ తీసుకోవాలి. నెల్లూరు ఆర్టీఓ ఆఫీస్ నుంచి ప్రతి బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, అదేవిధంగా డ్రైవర్కి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, అతనికి వ్యాలిడిటీ ఉందా లేదా, ఇంకా అదేవిధంగా పొల్యూషన్ సర్టిఫికేట్, అన్ని రకాల సర్టిఫికేట్ కూడా చూస్తున్నాము. ప్రతి బస్సుకి ఏదైతే వ్యాలిడిటీ అయిపోయి ఉన్నాయో వాళ్ళు కంపల్సరీగా వ్యాలిడిటీ నుంచి మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకున్న తర్వాత మాత్రమే బస్సు తిప్పాలి. మాకు ఆల్రెడీ ఉందని చెప్పి తిప్పకూడదు, కంపల్సరీ రెన్యువల్ అవ్వాలి. అదేవిధంగా ప్రతి బస్సు కూడా డ్రైవర్తో పాటు అటెండెంట్ ఉండాలి. ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళి ప్రతి బస్సుకు అటెండెంట్ అంటే పిల్లలకి తర్వాత ఏంటంటే డ్రైవర్ ఏంటంటే బస్సు నడుపుతుంటాడు. ఈ పిల్లలు ఏంటంటే చేతులు బయట పెడతాం కానీ ఇంకా ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి అవన్నీ కూడా గమనిస్తానికి ఒక అటెండెంట్గా ఉండాలి. కాబట్టి ప్రతి స్కూల్ బస్సుకి ఒక డ్రైవరు, ఒక అటెండెంట్ ఉండాలి. ఆ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యానికి. అదేవిధంగా కాలేజీ యాజమాన్యం వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా ఏంటంటే ఈ డ్రైవర్లు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటారు, వాళ్ళు ఏమన్నా డ్రింక్ చేస్తున్నారా, అన్ని కూడా వాళ్ళు కాలేజీ యాజమాన్యం అనేది అబ్జర్వ్ చేయాలి. డ్రింక్ చేసి బండి నడిపి లేనిపోయి ఎక్కడ వెళ్ళి అప్పుడు యాక్సిడెంట్ జరిపి ఏంటంటే వాళ్ళ అందరూ ఎవరైతే బస్సులు ఎక్కుతున్నారో బస్సులు ఎక్కి ఆ 40 మంది 50 మంది బస్సులు కూర్చున్నారు. అందరి యొక్క ప్రాణాలు ఏంటంటే డ్రైవర్ యొక్క చేతులు పెట్టినట్టాను. కాబట్టి డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎలాంటి మత్తు పానీయాలు తీసుకోకుండా మంచి ఏంటంటే అతను ఏంటంటే కాబట్టి అతని యొక్క ప్రతి మూమెంట్ ఏంటంటే కాలేజీ యాజమాన్యం అనేది అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి నేను కోరుతున్నాను. ఎలాంటి ఏమన్నా డీవియేషన్స్ మాత్రం ఆ బస్సుల మీద కేసులు పెడతాం. అదేవిధంగా ఆ స్కూల్ మీద కూడా రిపోర్ట్ రాసి ఆ స్కూల్ కూడా
మూవించే మార్గం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు గారు అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా పేరెంట్స్ కానీ నా యొక్క మనమే, మీరు కూడా గమనించండి. మీరు పిల్లల్ని బస్సు ఎక్కించేటప్పుడు ఆ యొక్క డ్రైవర్ ప్రవర్తన ఏంటి, అటెండెంట్ ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఏమన్నా డ్రింక్లో ఉంటారా, ఎలా ఉంటారు అనేది కూడా పబ్లిక్ కూడా గమనించండి. ఏదన్నా ఉంటే తేడాలు ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచమని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. స్కూల్ యాజమాన్యాలు ఉమ్. బస్సు కెపాసిటీ ఎక్కువ పిల్లల్ని ఎక్కిస్తున్నారు సార్ ఉమ్. బస్సుల్లో. ఉమ్. దాని మీద వెళ్ళే బస్సులు కూడా మేము ఫ్రీక్వెంట్ చెక్ చేస్తుంటాము. ఏంటంటే మార్గ మధ్యలో చెక్ చేసి ఓవర్లోడింగ్ ఉన్న కేసు ఏదైతే బస్సు ఉంటే బస్సు మీద కూడా కేసు బుక్ చేస్తాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.